ఈ అన్ని నక్షత్రాల గురుగారు టాప్ 5 నక్షత్రాలు ఏవి? అలా ఏం చెప్పలేమండి. ఏంటే ఎవరి పని వాళ్ళు చేసుకుని అంటే ఉన్న వాళ్ళలో బెస్ట్ నక్షత్రం ఉంటుంది కదా, అంటే పలానా నక్షత్రం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బోల్డంత సంపద కలిసి వస్తుంది. పలానా నక్షత్రం నేను ఒక విషయం చెప్తాను. నేను పుష్యమి నక్షత్రంలో ఉన్న అమ్మాయిని చేసుకుంటే కన్నా చాలా బాగుంటుంది అంటాం. కానీ వీడికి కూడా బాగుండాలి కదా. అదే ఇద్దరు కలిస్తేనే కాంబినేషను. అది ఎలాగంటే చూసేది పాయింట్లు చూస్తారు, నక్షత్రాలు చూస్తారు. ఆ తర్వాత ఈ నక్షత్రం నుంచి ఈ అబ్బాయి నక్షత్రానికి ఎలా ఉందో చూస్తారు. ఓకే. ఇప్పుడు తారలు చూస్తారు. అవును. తార చూసేసరికల్లా అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రానికి తార చూసారనుకోండి, 7 అయిందనుకో, 7 తార వచ్చిందనుకో అండి, ఆ తార వచ్చేసరికల్లా ఈడు పెళ్ళమాట అంటాడు అని ఒక లెక్క. అచ్చా, బాగుంది. 4 వచ్చిందనుకో, మీరు చెప్తే అందరూ అలాంటి వాళ్ళే చేసుకుంటారండి. పెళ్ళమాట అంటాడని ఒక లెక్క. అదే 4 వచ్చిందనుకో, ఏ రావాలండి అది మళ్ళీ చెప్పండి. మంచిగా మా మహిళా బ్రహ్మాండంగా పాటిస్తారు. 7 తారలు చూసుకుంటే కనుక అమ్మాయిదో నక్షత్రం అశ్విని నక్షత్రం అనుకోండి, పుష్యమి నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉంది. అశ్విని నక్షత్రానికి పునర్వసు నక్షత్రానికి చూసుకుంటే కనుక 7 వస్తుంది. అచ్చా. భారీ మాట అంటాడు. అంటే భారీ మాట అంటే ఏదైనా కొనాలన్నా ఏదైనా చెయ్యాలన్నా భార్యకి చెప్పకుండా ఏది చేయడు. భార్య దాసుడు. ఆ తర్వాత ఏదైనా డబ్బులు ఇచ్చినా ఏదైనా ఇచ్చినా భార్య దగ్గర పెట్టి మళ్ళీ తీసుకుంటాడు రిటర్న్. అది సప్తమం. అదే 4లో ఉందనుకోండి క్షేమతార, అంటే 2 క్షేమంగా ఉంటారు 2. అలాగా 4 సంపత్తార, సంపద ఏదైనా సరే సంపద కలుగుతూ ఉంటుంది. ఓకే. అలా తారలు చూసి చేస్తే గనక అయితే మనం అనుకోవడం ఏంటంటే చాలా మంది నేను పెళ్లి చేశాను మా అబ్బాయికి, మా అబ్బాయి నా మాట వింటలేదు, భార్య మాట వింటున్నాడు అనేసి చాలా మంది అంటారు. కానీ అది నిజంగా ఖచ్చితంగా తప్పది. ఏ అని అడగరే, నువ్వు పెళ్లి చేసిన దేనికి? వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని కదా. అవును. అలాంటప్పుడు వాడు భార్య మాట వినకపోతే నా మాట అంటాడు ఏంటాడు? అది కాదండి సమస్య. అప్పటిదాకా అమ్మ కూచిలా ఉండేటోడు సడన్ గా టర్న్ అయిపోయేసరికి సామ్రాజ్యాలు కూలిపోయినట్టు ఉంటుంది. నా కొడుకు నన్ను దూరం చేస్తావా అలా. కానీ ఒకటండి, అత్తగారు కూడా ఆ పోస్ట్ వచ్చేసరికి అలా ఈవిడి మారిపోతుంది. అలాగని ఈ అమ్మాయి కూడా ఆ తల్లిలా చూడట్లేదు అత్తగారిని. అక్కడ తేడా వస్తుంది అంతే తప్ప. కానీ నిజంగా అయితే కనుక వివాహం చేశాక అబ్బాయి మాట వినాలి, అబ్బాయి అమ్మాయి మాట వినాలి. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి తప్ప నన్ను చూడలేదండి, ఆ పెళ్ళ వచ్చాక నన్ను ఏం పట్టించుకోవట్లేదండి అంటే అది తప్పది. అంటే తల్లికి ఇచ్చే గౌరవం తల్లికి ఇవ్వాలి వాడు. కరెక్ట్. అలాగే ఈ అమ్మాయి కూడా అత్తగారిలా చూసుకోకూడదు, తల్లిలాగే చూసుకోవాలి. అంటే మీకు తల్లి గట్టిగా 2 కొట్టి చెప్పింది అనుకోండి, ఏమనుకుంటాం? మా అమ్మాయి కదా కొట్టింది అంటాం. అదే అత్తగారు 2 కొట్టి చెప్పింది అనుకో, కొట్టక్కలేదు, గట్టిగా చెప్పింది అనుకో, అది అత్తగారు కనుక ఇలా నన్ను మండలించి చెప్పిందని. అలాగా మనం ఏదైనా సరే తారలను బట్టి గణితం కట్టచ్చు. 7వ తార వచ్చేసరికల్లా భార్య మాట వింటాడు వాడు. అలాగే భార్య కూడా సహాయ సహకారాలు ఉంటాయి ఇద్దరికిను. అలాగా ఎటురా నువ్వు 7వ తారలోనా అని ఆశ్చర్యపోతారు కొంతమంది అయితేను. నేను అలా 2-3 చోట్ల కూడా చూసారా? నక్షత్ర పొంతన అంటే ఇదేనా? నక్షత్ర పొంతన అనేసరికి అలా ఇప్పుడు మనం చెప్పాను చూసారా, లెక్కలు 18 పాయింట్లని 17 పాయింట్లని ఇలా పాయింట్లు. ఆ పొంతం చూసి ఆ తర్వాత తారలు చూస్తారు. తారలు కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. తార కూడా చూసుకుంటే 9 పాయింట్లు వస్తాయి, ఒక్కోసారి 3 పాయింట్లు వస్తాయి. 3 అంటే కొంచెం విపత్తు, ఏదో గొడవలు జరుగుతూ ఉంటాయని, ఏదో సమయంలో విపత్తు వస్తుంది. అలాగే 4 మళ్ళీ 5 మంచిది కాదు. అలాగా సంఖ్యలు బేస్ సంఖ్య సరి సంఖ్య అన్నట్లుగాను దాంట్లో ఉంటాయి. 7 కూడా మరి ఇదే కదండి. అంటే 7 అలా ఉండదు. 7 ఎప్పుడు కూడా భారీ వైపు ఉంటుంది. అలాగే మళ్ళీ 8 అది కూడా బాగోదు అంటారు. కానీ మిత్ర అందరిని కలుపుకోరతనంగా వెళ్తారు. అన్ని కూడా కలుపుకోరతనంగా వెళ్తారు. చుట్టాలవని, ఇంకోళ్ళవని, మన కూడా వచ్చిన వాళ్ళవని, బంధువులవని అందరినీ కలుపుకుని వెళ్తారు. అది 9 అయితే కనుక ఇంక చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. అలా మాట ఆ మిత్ర సరే ఎలా గ్రహస్థితి ఎలా బాగుంది ఏంటన్నా చూసి చేస్తే గనక చాలా బాగుంటుంది అన్నమాట. అయితే 2 విషయాలు గురించి ఖచ్చితంగా ఈ నక్షత్రం వారిని పెళ్లి చేసుకోకూడదు
అనేది ఏమన్నా ఉందా? అసలు దాంట్లో అయితే కనుక ఏ ఇది లేదండి. ఆ, ఈ నక్షత్రం మంచిది కాదు, ఈ నక్షత్రం మంచిది అన్న విధానంలో అయితే కనుక ఏమీ లేదు. ఆ, ఓన్లీ ఆశ్లేష నక్షత్రం ఒకటే ఈ విధంగా శాంతి చేయించకపోతే కనుక చెయ్యొద్దంటారు తప్ప అంతే తప్ప మిగతా నక్షత్రాలు అయితే కనుక ఏమీ లేవు. ఓకే. నిజంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కూడా చేసుకోవడం ఇబ్బంది ఏం లేదు. ఆ, పుట్టినప్పుడు శాంతి చేయించారా లేదా అంతే. అంతే. అచ్చా, అచ్చా. అయితే ఈ నక్షత్రం చేసుకోవచ్చు, ఈ నక్షత్రం అసలు దేనికి పని చేయదంటే చాలా మందికి పెళ్లిళ్ళేమో అదే కదా, అంటే మన జీవితంలో. నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు అవని వాళ్ళంతా ఆ కేటగిరీ వాళ్ళు ఏమో అని డౌట్ నాకు. అలా ఏం లేదు. అందుకే తెలుసుకుందాం అసలు అసలు ససేమిరా. ఏంటి మోడీల గోల్ ఏంటి? ఇలా అసలు. మూడు వారాల్సిందేనా అని ఒక డౌట్ వచ్చింది. ఏమండి ఒక విషయం, అందరికీ ఒకలాగే గ్రహస్థితి రాసి పాడాడు. కరెక్ట్. ఒకటి డబ్బు మీద ఆవ చూపిస్తాడు. ఇప్పుడు ఆడు పొలోమని సంపాదించేస్తాడు. నాకు సంపాదించాలన్నా సరే నేను దొల్లితేనే అంటుకోవాలి. అవును, అవును. నాకు బూడిద అంటుకోవాలంటే దొల్లినా ఎంత అంటుకోవాలో అంత అంటుకుంటుంది. అంతే. అలాగని వాడితో పాటు నేను పోటీ పడాలంటే అవ్వదు. అచ్చా. ఆయనకి మన మీద పాలించి ఏమండి ఎక్కడో ఉన్నాయని ఇక్కడికి వచ్చి మనం పాలిస్తున్నాడంటే, మంచి పేరు తెచ్చాడంటే అంతేగా ఈ రోజున, అంటే మనం ఎక్కడ చూడక్కర్లేదు, బయట దేశాలు ఇతర దేశాల్లో మంచి పేరు తెచ్చాడు. ఆయన గొప్పతనాన్ని ఘనకీర్తిని మనం ఏమనట్లా. ఏమనలే. పెళ్లి ఎందుకు అదే చేసుకోవాలి ధార్మిక ఒక్కొక్కళ్ళని ఒక్కో ధార్మిక గింటేస్తుంది. ఇంకా ఆయన అయితే మరీ అన్యాయం. రాహుల్ గాంధీ లాంటి వాడు కాలేదు కానీ ఆయన పెళ్లి అయిన భార్యను వదిలేసి మరీ బయటకు వచ్చాడు. అంతే. ఒక్కొక్కళ్ళకి పడదు అది. ఆ విధానంలో ఉండదండి. వివాహ విషయం ఉండదు. ఉన్నప్పుడు వ్యాపారం లేకపోతే ఇంకోటో దీని మీద చూపిస్తూ ఉంటుంది. ఓకే. అలాగే ఒక్కొక్కరిని ఒక్కొక్క గ్రహస్థితిలోకి పంపిస్తూ ఉంటుంది. ఓకే, ఓకే. ఇప్పుడు మనం ఉన్నాం, వివాహం చేసుకోవాలి. ఆ వివాహ విషయం ఉంటేనే, దాంట్లో పొంతన ఉంటేనే వివాహం జరుగుతుంది. అందుకని అడుగుతూ ఉంటారు చాలా మంది, అంటే మా అబ్బాయికి పెళ్లి గడియలు వచ్చేసాయి లేదా చూడండి బాబు ఒకసారి. ఆ పెళ్లి గడి వస్తేనే. పెళ్లి గడి అనేది ప్రత్యేకంగా దానికి ప్రతి మనిషికి ఉంటుంది. ఇప్పుడు రాహు నడిస్తే ఆగాగి అవుతూ ఉంటుంది. మన గ్రహస్థితిలో గురుడు కానీ ఇలాగా చిన్న శుక్రుడు కానీ, శుక్రుడు ఉన్నాడు కొన్ని ఖర్చు. ఆ ఖర్చు వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది ఖర్చు? మనకి ఇంట్లో ఏదో శుభకార్యం జరిగితేనే కదా. ఇప్పుడు ఈ రాశులు కూడా చెప్తున్నారు చాలా మంది. ఇప్పుడు మేషరాశి ఈ సంవత్సరం ఆదాయం 14, ఖర్చు 50 అన్నాడు అనుకో. ఆదాయం 14, ఖర్చు 50 ఏట్రా బాబు అనుకుంటాడు. నేను తెచ్చేది 14 రూపాయలు అయితే ఖర్చు ఏమో 50 రూపాయలు అలా పెడతానని. నీ ఇంట్లో అంటే ఏదో శుభకార్యం జరుగుతుందనే లెక్క. ఎక్కడొక్కడ అప్పో చేసి ఏదో ఒకటి ఏర్పాటు చేస్తావు అని చెప్పి మన వాళ్ళైతే అయ్యి బాబా ఖర్చా అని కంగారు పడుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం ఇలా బలానా వాళ్ళకి బాగలేదు లేకపోతే ఈ గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్తూ ఉంటారు. ఆదాయం 14, వ్యయం 5 అంటారు. వాళ్ళు ఏదో దాచేస్తారని కాదు. వాళ్ళు ఏంటంటే 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన చోట 5 రూపాయలు ఖర్చు పెట్టి అలా ఒబ్బడిగా ఉంటూ ఉంటారు. అంతే. కానీ ఖర్చుని చూసారా? ఇప్పుడు ఆదాయం 2, ఖర్చు 14 అని రాశారు. అయ్యబాబాని కంగారు పడక్కర్లేదు. ఈ సంవత్సరం ఏదైనా కొనడం కానీ ఏదైనా శుభకార్యం చేయడం కానీ వీడి చేతుల మీద ఉంటుంది. అది సూపర్. మరి రాజపూజ్యం అవమానం. ఇప్పుడు రాజపూజ్యం ఉంది, 100 మంది తిట్టారు లేకపోతే ఒకటే ఏదో మంచి అన్నాడు అన్నారు అనుకో. అంటే ఎక్కడొక్కడ ఇప్పుడు నేను పెట్టానండి, మీకు భోజనం పెట్టాను. ఈ రోజుల్లో ఎలా ఉంది? పెట్టాళ్ళారా ఈ భోజనం అంటున్నారా? అంతేగా. తినేసాక ఏం పెట్టాడండి? మన పదార్థాలు బలారావుడి ఇంట్లో చాలా రకాలు వేసాడు, ఇటు 2 రకాలు వేసాడు అంటారు. అవే అవమానాలు, అంతకన్నా ఏం లేవు. అవమానాలు అనేసరికల్లా ఏమో ఏదైపోతుందో ఎవడు కొట్టేస్తాడో అని భయపడక్కర్లేదు. ఇలా చిన్నవే. అది దానికోసం భయపడవలసిన పని లేదు.